స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అద్భుత ఘట్టం చోటు చేసుకుంది. ప్రత్యక్ష దైవం సూర్య భగవాని కిరణాలు ఉదయాన్నే స్వామివారి పాదాలను తాకాయి. స్వామివారి సూర్యకిరణాలు శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాలపై పడడాన్ని భగవత్ కృపగా తెలిపారు ఆలయ అర్చకులు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సూర్యకిరణాలు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలపై పడటం ఇది రెండోసారి. గత సంవత్సరం ఇదే రోజున సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకడాన్ని గమనించారు ఆలయ నిర్వాహకులు. ఈ రోజు కూడా ఉదయం మంచు కురుస్తున్నప్పటికీ కిరణాలు నేరుగా శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలపై పడ్డాయి. ఓం నమో వెంకటేశాయ. ఆదిదేవ నమస్తుభ్యం. ప్రసీద మమ సర్వద. దివాకర నమస్తేస్తు. ప్రభాకర నమోస్తుతే. ప్రియ భగవన్ బంధువులారా, భూలోక వైకుంఠ క్షేత్రమైనటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలని ప్రారంభం చేసుకుంటున్నాము. నేటి నుంచి ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆ యొక్క భాస్కరుడు అయినటువంటి సూర్య భగవానుడు స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాలను నేడు ఉదయం 7:07 సప్తగిరీషుడు స్వర్ణగిరీషుడు 7 గంటల సమయంలో ఆ శ్రీనివాసుడి యొక్క పాదాలను తాకాడు. కాబట్టి అలాంటి ఆ సూర్య భగవానుడి యొక్క కిరణాలను మన ప్రపంచంలోనే భారతదేశంలోనే వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరగడం ఇది ప్రథమము. ఎక్కడ జరగని విషయం మన స్వర్ణగిరి క్షేత్రంలో చాలా వైభవంగా జరిగింది. కావున భగవంతుడు ఎక్కడో లేడు, మన దగ్గరే కొలువై ఉన్నాడు అని చెప్పి ఆ యొక్క ప్రత్యక్ష నిదర్శనం సూర్య భగవానుడు మనకు తెలిపాడు. జై శ్రీమన్నారాయణ. సూర్యేంద్ర భౌమ బుధవాత్పతి కార్యశౌరి సర్భానుకేతు ద్విషత్ పరిషత్ ప్రధానా దాసదాస చరమావధి దాసదాసాహ శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. తిరుమల శ్రీవారి సుప్రభాతంలో చెప్పినట్టుగా నవగ్రహాలన్నీ కూడా భగవంతుడి యొక్క అధీనంలో ఉంటాయి. వెంకటేశ్వర స్వామి యొక్క శ్రీపాదాలను ఆశ్రయిస్తూ సంచరిస్తూ వారి అదుపాత్రంలో తమ కార్యక్రమాలు నిర్వహిస్తాయి అని చెప్పినట్లుగా ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అది ప్రత్యక్ష నిరూపణ అయింది. శ్రీవారి శ్రీపాదాలను ఈరోజు సూర్యకిరణాలు నేరుగా తాకుతూ శ్రీవారికి తమ అర్చనను సమర్పించినట్లయింది. ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్యనారాయణుడు సాక్షాత్ వైకుంఠ నారాయణుడైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క పాదాలను ఆశ్రయించి ఈరోజు అర్చించినట్లుగా ఈరోజు మనం ప్రత్యక్షంగా ఈరోజు మనం దర్శనం చేసుకున్నాం. ఈ విశేషమైన విషయం ఏంటంటే ఈ రోజు నుంచి స్వర్ణగిరి శ్రీవారి మొట్టమొదటి బ్రహ్మోత్సవాలు ఆరంభమవుతాయి. సూర్య భగవానుడి యొక్క కిరణాలు నేరుగా స్వర్ణగిరి శ్రీవారిని తాకడం అనేది చాలా సంతోషకరమైన విషయం. సూర్యుడు కుంభరాశిలో ప్రవేశించినటువంటి 7వ రోజున ఉదయం 7 గంటల నుంచి కరెక్ట్ గా 7:07 వరకు